హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్. ఈరోజు వచ్చింది ఒక మంచి మీమ్ టోకన్, నాట్ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఎందుకంటే ఇది ఒక మీమ్ టోకన్ ఫ్రెండ్స్. ఎందుకంటే మంచిది, నేను చెప్తున్నానని కాదు. మీరు కూడా ఒకసారి ఈ కాయిన్ మీద ఒకసారి మీరు కూడా పరిశీలించండి, వీళ్ళ వెబ్సైటు, వీళ్ళ టెలిగ్రాము. ఎందుకంటే మీమ్ టోకన్ కాబట్టి యాక్టివ్గా ఉందో లేదో ఒకసారి మీరు చెక్ చేసుకున్న తర్వాతనే మీ విలువైన డబ్బుని దీంట్లో అయితే పెట్టుకోవచ్చు. నాకు తెలిసి ఇది ఒక మంచి హైప్ ఉన్నటువంటి మీమ్ టోకెన్ నాకైతే అనిపిస్తుంది. ప్రజెంట్ వచ్చింది $175 మిలియన్ అయితే ప్రజెంట్ అయితే చూపిస్తుంది. డెక్స్ టూల్స్లో మార్కెట్ క్యాప్ అయితే చూపిస్తుంది. తర్వాత వచ్చింది లిక్విడిటీ అయితే కన్నా చాలా బాగుంది. $2.3 మిలియన్ అయితే లిక్విడిటీ అయితే ప్రజెంట్ అయితే ఉంది. ట్రేడింగ్ వాల్యూమ్ చూసుకుంటే 10 మిలియన్ ఉంది. వెరీ హై, వెరీ 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 హై. నాకు తెలిసి ఇది ఈ బుల్ రన్లో డిసెంబర్ లోపల బైనాన్స్, కాయిన్బేస్, crypto.comలో కూడా లిస్ట్ అయ్యే ఛాన్స్ అయితే నాకైతే కనిపిస్తుంది. విక్కీ క్యాట్ టోకన్, ఈ టోకన్ వచ్చిందే మెయిన్ వచ్చిందే. ఈ టోకన్ ఒక ఫన్నీ మీమ్ టోకన్గా తీసుకొని రావడం జరిగింది. డీసెంట్రలైజ్ సిస్టంలో బిఎన్బి నెట్వర్క్ మీద అయితే మనము చూడవచ్చు. ఈ టోకన్ వచ్చింది బిఎన్బి నెట్వర్క్ మీద ప్రజెంట్ అయితే ఉంది. ఇక్కడ బై సేల్ చూసుకుంటే వేల్స్ అనే వాళ్ళు భలే యాక్టివ్గా ఉన్నారు. ఇక్కడ చూడండి, వేల్స్ అనే వాళ్ళు చాలా యాక్టివ్గా అయితే ఉండరు. ఈ టోకన్కి కొంచెం జాగ్రత్త వహించండి. ఎందుకైనా లూజ్ మనీ ఉంటే కన్నా, ఫ్రీ మనీ ఉంటే ఇలాంటి వాటిలో అయితే పెట్టుకునే దానికి చూడండి. ఎందుకంటే వేల్చి ఎక్కువగా బై చేస్తున్నారు. దీన్ని చూడాలి, ఎక్కడ వరకు తీసుకొని పోతారో చూసిన తర్వాత మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఇది ఒక హై రిస్క్ హై రివార్డ్ టోకెన్ కాబట్టి చెప్తున్నాను. లూజ్ మనీ ఉంటేనే దీంట్లో ఇలాంటి వాటిలో మీమ్ టోకన్లు అయితే పెట్టండి. ప్రాఫిట్ వచ్చినప్పుడు అయితే బుక్ చేసుకోండి. ట్రస్ట్ స్కోర్ వచ్చింది 99 ఉంది. ఇప్పుడు వచ్చింది వీళ్ళ ట్విట్టర్ అకౌంట్ అయితే ఒకసారి పరిశీలిద్దాం, ఒకసారి చూద్దాం, ఒకసారి ఏ విధంగా ఎంతమంది ఫాలో అవుతున్నారో చూద్దాం. ట్విట్టర్ అయితే 36K అయితే ఉండరు. దీనికి తక్కువే. కొంచెం ఎంఈఎక్స్లో కూడా ఈ మధ్య లిస్ట్ అయింది. కొంచెం గమనించండి. మీరు కూడా లూజ్ మనీ ఉంటేనే ఇలాంటి వాటిలో పెట్టుబడులు అయితే పెట్టుకోండి. నాట్ ఫైనాన్షియల్ అడ్వైజర్. నేను చెప్పేది ఏమంటే మీరు ఒకసారి చూడండి, చూసిన తర్వాతనే కొంచెం మనీ అయితే ఇన్వెస్ట్ అయితే చేసుకోండి. ఓకేనా? ఇది ఒక మీమ్ టోకన్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్.